హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ కిచెన్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బటర్ స్వీట్ కార్న్ అలాగే మసాలా స్వీట్ కార్న్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ని ఇలా చేసి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతాయండి. వాటిని స్ట్రెయిన్ చేసేసి ఈ విధంగా ఒక బౌల్లోనికి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 బౌల్స్ తీసుకొని దానిలో హాఫ్గా వేసుకోవాలండి. స్వీట్ కార్న్ని ఇలా వేసుకొని ఒక బౌల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ని వేసుకోవాలండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. బటర్ అనేది ఆ వేడిగా ఉన్న స్వీట్ కార్న్లో మెల్ట్ అయిపోతుందండి. ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. ఇంతే అండి, మొత్తం ఇలా కలిసేలా కలుపుకుంటే మనకి బటర్ స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఈ విధంగా కలుపుకుంటే మనకి మసాలా స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయినట్టు అండి. ఇవన్నీ కూడా మనకి స్వీట్ కార్న్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బయట షాపింగ్ మాల్స్ దగ్గర అలాగే సినీపోలిస్లోని మనం ఎక్కువగా దీన్ని తినడానికి ఇష్టపడుతుంటాం కదండి. దీన్ని చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.